కేటీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా రేవంత్ రెడ్డికి ఎందుకు వణుకు అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిలదీశారు. నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరణపై జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వం అడ్డుకుంటుందంటూ మండిపడ్డారు. రేపు నల్గొండలో సభ నిర్వహిస్తామంటే ఈ రోజు పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఎంత అడ్డుకున్నా రేపటి దీక్ష కొనసాగుతుందని జగదీష్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్ గారిని ఆహ్వానించి రేపు రైతు ధర్నా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటే అనుమతి అడిగితే పోలీసులు గతంలో ఒకసారి వాయిదా వేసుకోమని అడిగినారు. వాళ్ళ కోరిక మేరకు వాయిదా వేసుకున్నాం. మళ్ళీ వాళ్ళ పనికి మళ్ళీ సాకులు కుంటి సాకులు చూపిస్తూ మేము ఏర్పాటు చేయలేమని చెప్పి ఇవాళ మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఇవాళ రేపటి తెలంగాణ ధర్నాను బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున నిర్వహించే ధర్నా ఏదైతే ఉందో దానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితులలో అనుమతి ఇచ్చి తీరాలి. మా ప్రజాస్వామిక హక్కు. మేము ధర్నా జరిపి తీరుతాం, అందులో సందేహమే లేదు. ఏ పరిస్థితుల్లో కూడా కోర్టు ద్వారా కూడా మాకున్న అవకాశాన్ని మేము వినియోగించుకుంటాం. స్పష్టంగా మేము ఈ నెల 14వ తారీఖునే గతంలో పెట్టుకున్నాం. మేము వాస్తవానికి పెట్టుకున్నప్పటికీ కూడా జిల్లా పోలీసు యంత్రాంగం మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. ప్రత్యేకించి నాతో కూడా మాట్లాడి, సార్ ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, హైదరాబాద్ నుంచి అందరూ కూడా ఆంధ్ర వైపు తరలిపోతున్నారు కదా, దయచేసి మీరు ఇంకో సమయం తీసుకోండి, మేము అనుమతిస్తామని చెప్పి వాళ్ళు కోరిన పిలుపునే మేము ఈ నెల 27వ తారీఖు మేము వాయిదా పెట్టుకున్నాం. 19-20లలో కూడా అట్నుంచి వచ్చే అవకాశం ఉందని మాకు తెలుసు. అందుకనే మాకు 19-20 పెట్టుకోమని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు కూడా మేమే ఆ విషయం చెప్పి లేదు మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, 19వ తారీఖు ఆదివారం కూడా వస్తారు, కాబట్టి సోమవారం కూడా సెలవు ఇచ్చి మేము మంగళవారం నాడు 22వ తారీఖు నాడు పెట్టుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ ఏదో ఒక కుంటి సాకులు చూపిస్తూ ధర్నాను రిజెక్ట్ చేస్తూ, మా అనుమతిని రిజెక్ట్ చేస్తూ ఏదైతే జిల్లా పోలీసులు ఇవాళ ఉత్తర్వులు ఇచ్చారో ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పై నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు మాత్రమే జరిగింది.